హైడ్రా. హైదరాబాద్లో ఆక్రమదారులను గడగళ్లాడిస్తున్న హైడ్రా పొలిటికల్ రణానికి ఇంధనమవుతుందా? ముంపు నుంచి రాజధాని నగరాన్ని కాపాడుతుందని హైడ్రాను కాంగ్రెస్ వెనకేసుకొస్తుంటే ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తుందని హైడ్రాపై మండిపడుతున్నాయి విపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ. ఇంతకీ ఎవరు కరెక్ట్? హైడ్రా ఎవరి పొలిటికల్ మైలేజ్ పెంచుతుంది, ఎవరిని డేంజర్లో పడేస్తోంది? ఓవరాల్ గా హైడ్రాపై ప్రజలేమనుకుంటున్నారు? తెలంగాణ రాజకీయానికి కేంద్ర బిందువుగా మారిపోయింది హైడ్రా. తెలంగాణలోని 3 ప్రధాన పార్టీలిప్పుడు మైలేజీ కోసం హైడ్రా చుట్టూనే పావులు కదుపుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ కూడా హైడ్రా కేంద్రంగానే పొలిటికల్ యాక్టివిటీస్ ని పెంచుతున్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే రాష్ట్రంలో మిగిలిన పొలిటికల్ యాక్టివిటీస్ అన్నీ హైడ్రాతో పక్కకెళ్లిపోయాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలకు హైడ్రానే ఆయుధంగా మారింది. విపక్షాన్ని ఇబ్బంది పెట్టాలనుకున్న అధికార పార్టీ హైడ్రాని అస్త్రంగా ప్రయోగిస్తుంటే అధికార పక్షాన్ని టార్గెట్ చేసేందుకు విపక్షాలు కూడా హైడ్రానే ఆయుధంగా మలుచుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు హైడ్రా ఆక్రమణదారుల్లో గుబులు పుట్టిస్తుండగా కూల్చివేతలతో నష్టపోయిన వారికి అండగా నిలుస్తూ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నాయి బీజేపీ, బీఆర్ఎస్. ఇందులోనూ బీజేపీ తరపున ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి హరీష్ దూకుడు పెంచుతూ హైడ్రాని టార్గెట్ చేస్తున్నారు. ఇలా 3 పార్టీలు హైడ్రానే ఇప్పుడు కేంద్ర బిందువుగా మారటం చర్చనీయాంశంగా మారుతోంది. హైదరాబాద్ నగరంలో ముంపు లేకుండా ఉండాలంటే చెరువులు, నాలాల ఆక్రమణలు తొలగించాలని భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాకి ప్రాణం పోశారు. తొలుత కొద్దిమంది పెద్దల ఆక్రమణలను తొలగించి ప్రజల్లో మంచి ఇమేజ్ సంపాదించుకున్న హైడ్రా కాలక్రమంలో బడుగులు, మధ్యతరగతి వారి ఇండ్లని కూల్చివేస్తూ ఉండటంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కానీ భవిష్యత్తుపై భరోసా కోసం హైడ్రా ఉండాల్సిందేనని భావిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైడ్రా వల్ల రాజకీయంగా నష్టపోతామని మంత్రివర్గ సహచరులు చెబుతున్నా సీఎం వినలేదంటున్నారు. చెరువులు, నాలాలు ఆక్రమించుకున్న వారు ఎంతటి వారైనా కూల్చాల్సిందే అంటూ సీఎం దూకుడు చూపుతున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకే చెందిన కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు కుటుంబానికి చెందిన భవనాలు సైతం నేలమట్టం చేశారు. ఇదే ఊపులో మాజీ మంత్రి కేటీఆర్ లీజ్కి తీసుకున్న జన్వాడ ఫామ్ హౌస్ కు కూడా నోటీసులిచ్చింది హైడ్రా. అయితే ప్రతిపక్షాలని లొంగ తీసుకోవటానికే హైడ్రా అంటూ మొదట్లో విమర్శలు చేసిన బీఆర్ఎస్, బీజేపీ ఆ తర్వాత కొంత సైలెంట్ అయిపోయాయి. అయితే ఇప్పుడు హైడ్రా దూకుడు పెంచటం, సామాన్యులు తిరగబడుతూ ఉండటంతో మళ్లీ ప్రజల తరపున పోరాట పంతా ఎంచుకోవటం ఆసక్తికరంగా మారింది. ఎవరు అటు చెప్పినా హైడ్రాకు అపరిమిత అధికారాలు కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ అస్త్రాలను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ఎక్కడ కూల్చివేతలుంటే అక్కడ క్షణాల్లో వాలిపోతున్న ఈటల రాజేందర్ ప్రభుత్వ వ్యతిరేకత పెంచేలా చాప కింద నీరులా వ్యవహరిస్తున్నారంటున్నారు. కొద్ది రోజులుగా ఇతర రాజకీయ కార్యక్రమాలని పక్కన పెట్టిన ఈటల పూర్తిగా హైడ్రాపై యుద్ధానికే సమయం కేటాయిస్తున్నారని అంటున్నారు. ఈ ఇష్యూలో బీజేపీకి మైలేజ్ పెరుగుతుందనే అంచనాతో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఈటలని ప్రోత్సహిస్తూ మిగిలిన నేతలు కూడా బాధితుల తరపున పోరాడాలని పిలుపునిస్తోంది. మరోవైపు ఎంఐఎం నేతల భవనాల జోలికి ఎందుకు వెళ్లటం లేదని ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. ఇలా ప్రభుత్వంపై బీజేపీ ఒత్తిడి పెంచుతూ ఉండగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ప్రజల గొంతు వినిపించేందుకు భారీ ప్రణాళిక రచిస్తోంది. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాన్ని ఖాళీ చేయించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని సవాల్ విసురుతోంది. మూసీ నది తీరంలో పర్యాటక ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం విదేశాల్లో పర్యటించి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలంటే మూసీని ప్రక్షాళించాలని భావిస్తున్నారు. అయితే మూసీ తీరంలో ఎక్కువగా పేదలు ఇల్లు నిర్మించుకుని నివసిస్తూ ఉండటంతో వారిని ఖాళీ చేయించడం సవాల్గా మారిందంటున్నారు.
వేరేపైకి హైడ్రా బుల్డోజర్ వెళితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే మూసీ తీరంలో సర్వే జరుగుతూ ఉండగా స్థానికుల తరపున పోరాటానికి బీఆర్ఎస్ నేత హరీష్ రావు రంగంలోకి దిగారు. అసలే హరీష్ రావుకు క్రౌడ్ పుల్లర్ అనే పేరుంది. ఆయన ఓల్డ్ సిటీలో హైడ్రాకు వ్యతిరేకంగా పోరాడితే పరిస్థితులు ఎటు దారి తీస్తాయోననే భయం వ్యక్తమవుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత ప్రభుత్వంపై పోరాడటానికి బీఆర్ఎస్ కి సరైన ఆయుధంగా హైడ్రా ఉపయోగపడే అవకాశం ఉందంటున్నారు. ఇక పాత నగరంలో హైడ్రా బాధితులతో హరీష్ రావు చేతులు కలిపితే పార్టీకి మైలేజ్ పెరుగుతుందని అంచనాలో ఉంది గులాబీ దళం. ఇలా 3 పార్టీలు హైడ్రా చుట్టూనే రాజకీయం చేస్తున్నారు. పాజిటివ్ టాక్ తో ప్రజల మనసు గెలవాలని కాంగ్రెస్ బాధితుల బాధల్ని తెరపైకి తెచ్చి హైడ్రా నిర్దయగా వ్యవహరిస్తోందని నిరూపించేలా ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. మరి ఈ యుద్ధంలో అంతిమ విజేత ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది. మొత్తానికి టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారిన హైడ్రా మున్ముందు ఎలా వ్యవహరిస్తుందనేది చూడాల్సి ఉంది.